ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞానయోగः. శ్రీభగవాన్ ఉవాచ మయ్యాసక్తాః మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యాసి తశృణు. 1వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై యుండుము. అనన్య భావముతో తత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడను సర్వ ప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొను విధమును వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయోన్యాత్ జ్ఞాతవ్యమవశిష్యతే. 2వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియును మిగులదు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యాధతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. 3వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వభావమును ఎరుంగును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్న ప్రకృతిరష్టధా అపరే యమితస్థన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో యయేధం ధార్యతే జగత్. 4-5 శ్లోకములు. జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ పరంతప, ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని యందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలిసికొనుము. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యోపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. 6వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ అర్జున, సమస్త ప్రాణులకును ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము అనగా పుట్టుక, ప్రళయము అనగా లీనమగుటయు నా వలననే జరుగుచున్నవి అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల కారణము. మత్తః పరతరం నాన్యత్
కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. 7వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ ధనంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీయును సూత్రమనుల వలె నాయందే కూర్పబడియున్నవి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. 8వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ అర్జున, జలములో రసతన్మాత్రను నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషులయందు పౌరుషమును నేనే. పుణ్యో గంధః పృథివ్యౌ చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్సస్మి తపస్విషు. 9వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. పృథివ్యందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని అనగా చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. 10వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతన అనగా శాశ్వతమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. 7మోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. 11వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ భరత శ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేనే. భూతములన్నింటి యందును, సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధముగాని అనగా శాస్త్ర సమ్మతమైన కామమును నేనే. ఏ చైవ సాత్విక భావ రాజసాస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వం తేషు తే మయి. 12వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. తాత్పర్యం: సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలిసి కొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు అనగా నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. 13వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితములగుచున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ
ప్రపద్యాంతే మాయామేతం తరంతి తే. 14వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. నమాం దుష్కృతి నో మూఢః ప్రపద్యాంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞాన అసురాం భావమాశ్రితాః. 15వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. తాత్పర్యము: మాయలో చిక్కుబడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, అసుర ప్రవృత్తిని గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించు వారును నన్ను భజింపరు. నమాం దుష్కృతి నో మూఢః ప్రపద్యాంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞాన అసురాం భావమాశ్రితః. 15వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. తాత్పర్యము: మాయలో చిక్కుబడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలనాచరించువారును నన్ను భజింపరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతోనోర్జున. అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 16వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ భరత శ్రేష్ఠ అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు అర్థార్థులు. శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్ధులు ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసువులు. పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభుక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యార్థం అహం సా చ మమ ప్రియాః. 17వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. తాత్పర్యము: ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తి యుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను, నా తత్వమును తెలిసికొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను, అతడును నాకు మిక్కిలి ఇష్టుడు. ఉదారః సర్వ ఏవైతే జ్ఞానే త్వాత్మైవ మే మతం. అస్థితాః స హి యుక్తాత్మా మామేవాణుత్తమం గతిం. 18వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే, అనగా భగవంతుని యందు విశ్వాసముంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుచు ఉండువారు. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయంతే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యాంతే. వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః. 19వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు, భగవత్తత్వమును ఎరిగినవాడు, సర్వము
వాసుదేవమయమేయని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. కామస్తైస్తైర్హృతజ్ఞానః ప్రపద్యాంతే న్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. 20వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. నానా విధములైన భోగవాంఛలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి ఆయా నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. యో యో యం యం తమం భక్తాః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. 21వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురుకొనున్నట్లు చేయుదును. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. 22వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతని ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలననే ఆ దేవత ద్వారా ఆ భోగములను అతడు తప్పక పొందగలడు. అంతవత్తు ఫలం తేషాం భక్తవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. 23వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. కానీ ఈ సకామ భక్తులు అల్పబుద్ధులు, పొందెడి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛలనే గాక చివరకు నన్నే పొందుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమవ్యాయమనుత్తమం. 24వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడను. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానందఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుషునిగా అనగా జనన మరణ చక్రములో పడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమవ్యాయమనుత్తమం. 24వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడను. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానందఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మానవునిగా అనగా జనన మరణ చక్రములో బడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నభిజానాతి లోకో మామజమవ్యయం. 25వ శ్లోకము జ్ఞాన విజ్ఞాన యోగము.
నా యోగ మాయయందు నేను అందరికి నీ గోచరింపను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలిసికొనలేరు. అనగా నన్ను జనన మరణములకు లోనగు వాణినిగా తలంతురు. 25వ శ్లోకము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదనా కచ్చన. 26వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన అనగా ప్రస్తుత కాలము నందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు అనగా జన్మించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కానీ నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగజాలరు. 26వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదనా కచ్చన. 26వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన అనగా ప్రస్తుత కాలము నందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు అనగా జన్మించు ప్రాణులను కూర్చియు నేను ఎరుగుదును. కానీ నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగజాలరు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. 27వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. ఏషాం త్వం త్వగతం పాపం జనానాం పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. 28వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును అనగా నశించును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూప మోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము గల్గిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. జరా మరణ మోక్షాయ మమాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాకిలం. 29వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. నన్ను శరణు పొందు జర మరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు. సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విధిర్యుక్త చేతసః. 30వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన యోగము. అధిభూత, అధిదైవ, అది యజ్ఞములతో పాటు అందరికిని ఆత్మ రూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను
తెలిసికొనువారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు.